కొత్త విద్యా విధానంపై సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక. ముఖ్యమంత్రిని కలిసిన ఉన్నత స్థాయి కమిటీ. 2025 సెప్టెంబర్లో 7 సభ్యుల కమిటీ ఏర్పాటు. ఇందిరమ్మ ప్రభుత్వం ఉంటే ఇళ్లు కూల్చడమా? రేవంత్ సర్కార్పై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం. నోటీసులు కూడా ఇవ్వకుండా పేదలను రోడ్డున పడేశారని మండిపాటు. పట్టాలు సక్రమమే, కాంగ్రెస్ నేతల బుద్ధే వంకర అంటూ విమర్శల దాడి. లడ్డూపై చర్చకు రాకుండా ఎందుకు పారిపోతున్నారు? నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని అబద్ధాలు చెప్పారన్న బొత్స. దేవుడు చూస్తూ ఊరుకోడంటూ సీరియస్. ముగిసిన నెల్లూరు కార్పొరేషన్ మేయర్ ఎన్నిక. జేసీ మోగ్లీ వెంకటేశ్వర్ల అధ్యక్షతన ఎలక్షన్. 53వ డివిజన్ కార్పొరేటర్ సుజాతకు ఏకగ్రీవంగా ఎన్నుకున్న కార్పొరేటర్లు. వైసీపీ కార్పొరేటర్లు హాజరు కాకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవం. చైర్మన్ దగ్గరకు వెళ్లి ప్రశ్నోత్తరాలు నిర్వహించాలని అడిగితే నాపై దాడికి ప్రయత్నించారు. వైసీపీ సభ్యులపై సోము వీర్రాజు ఫైర్. వైసీపీ సభ్యులు 20 నిమిషాలు ప్రశ్నలేస్తే 7 నిమిషాలు మంత్రికి ఇచ్చారని విమర్శ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. పలు పాలు నెయ్యి కేంద్రాలు పరిశీలన. సుందరరామిరెడ్డి కేంద్రంలో నెయ్యి, వెన్నపై అనుమాన శాంపిల్ సేకరణ, ల్యాబ్ నివేదిక వచ్చే వరకు విక్రయాలు జరపొద్దని ఆదేశం. పోలవరం జిల్లా చింతూరు ఐటీడీఏ ముందు ఆందోళన. పోలవరం ప్యాకేజీలో తమ గ్రామాన్ని కలపలేదని ఆవేదన. ప్రతి ఏటా వరదలతో తీవ్ర ఇబ్బందులు తప్పవన్న గ్రామస్తులు. పోలవరం ప్యాకేజీ తక్షణమే డిమాండ్. రంగారెడ్డి జిల్లా రావిచేడులో కల్తీపాల కలకలం. కల్తీపాలను గుర్తించిన ఎస్ఓటీ పోలీసు. పాల సేకరణ ఏజెంట్ శ్రీశైలంపై కేసు. ఖమ్మం జిల్లా ఏరుగట్లలో గుప్త నిధుల కలకలం. ముత్యాలమ్మ గుడి సమీపంలో క్షుద్ర పూజలు జరిపి తవ్వకాలు. 3 పూజారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఒడిశా కోరాపుట్ జిల్లాలో భారీ గంజాయి డెన్ గుట్టురట్టు. 200 లీటర్ల లిక్విడ్ గంజాయి స్వాధీనం. 4 అరెస్ట్. నందాపూర్లో వేర్వేరు చోట్ల పోలీసుల దాడులు.